హలో పెట్ లవర్స్, వెల్కమ్ టు లియో టేల్స్. ఇవాళ వీడియోలో సమ్మర్లో వచ్చే హీట్ స్ట్రోక్ నుండి మన పెట్స్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం రండి. అసలు హీట్ స్ట్రోక్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి, ప్రివెన్షన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మన పెట్స్ కంటిన్యూస్గా సన్కి ఎక్స్పోజర్ అయితే ఈ కండిషన్ అనేది వస్తుంది. దీనివల్ల ఆర్గాన్ ఫెయిల్ అయ్యి అవి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అసలు హీట్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, దీనికి కాజెస్ ఏంటి? మనందరికీ తెలిసిన ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే పార్క్ చేసిన కార్లో మన పెట్స్ని అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఇట్ ఈస్ వెరీ రాంగ్. బికాస్ రీసెంట్ స్టడీస్ ప్రకారం తెలిసింది ఏంటంటే బయట టెంపరేచర్స్ కన్నా లోపల ప్రతి 1 అవర్కి 40 degrees ఫారెన్హీట్ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్లో మన పెట్స్ని మనం అసలు ఉంచకూడదు. బికాస్ దీనివల్ల ఈజీగా హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువే ఉన్నాయి. వన్ మోర్ కామన్ కాజ్ డీహైడ్రేషన్. ఇది మనుషులకే కాదు పెట్స్కి కూడా చాలా డేంజరస్ కండిషన్. వింటర్తో కంపేర్ చేస్తే సమ్మర్లో పెట్స్కి వాటర్ ఇంటేక్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి. అండ్ సమ్మర్ ఎక్సర్సైజెస్, సమ్మర్ వాకింగ్స్. మీరు వాకింగ్ తీసుకెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైమ్స్ అనేవి ప్రిఫర్ చేయండి. అందులో కూడా వాటర్ ఇంటర్వెల్స్ అనేవి రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. ఈ హీట్ స్ట్రోక్కి సిమ్టమ్స్ ఏంటి? మీ పెట్స్ అనేవి వీక్ అయిపోతాయి, వామిటింగ్స్ చేసుకుంటాయి, సీజర్స్ వస్తాయి, బ్లడ్ డయేరియా, ర్యాపిడ్ హార్ట్ బీట్. అదే కాకుండా బాడీ టెంపరేచర్ కూడా 104 degrees ఫారెన్హీట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అండ్ అవి హెవీ ప్యాంటింగ్ చేసుకుంటూ ఉంటాయి. నార్మల్గా ప్యాంటింగ్ చేసుకుంటాయి, బట్ ఈ టైంలో నార్మల్ దానికన్నా కూడా చాలా హెవీ ప్యాంటింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఇటువంటి కండిషన్స్ గమనించినప్పుడు వెంటనే వాటిని ట్రీట్మెంట్కి అయితే తీసుకెళ్ళాలి. అసలు ట్రీట్మెంట్ ఉందా? డెఫినెట్గా ఉంది. మీరు ట్రీట్మెంట్కి తీసుకెళ్లే ముందు కూలింగ్ టెక్నిక్స్ అయితే పాటించాలి. అవేంటంటే ముందు మీరు వాటిని కూల్ అండ్ షేడీ ఏరియాస్లోకి తీసుకెళ్ళాలి. కొంచెం వాటర్ తీసుకునేలాగా చూడాలి. అండ్ దాట్ ఒక వెట్ టవల్తో వాటిని కొంచెం తుడుస్తూ ఉండాలి. అండ్ వెంటనే మీరు వితిన్ 24 hours లోపల వెట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. వాళ్ళు IVF ఫ్లూయిడ్స్ ఇస్తారు, బికాజ్ అవి డీహైడ్రేట్ అయిపోయాయి కాబట్టి. అండ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి వెంటనే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. వన్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాటికి కంప్లీట్ రెస్ట్ అనేది మ్యాండేటరీ. We all know, right? Prevention is better than cure. సో వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు డెఫినెట్గా ఈ కండిషన్ నుంచి బయటపడవచ్చు. మీ పెట్స్ కూల్ అండ్ షేడీ ఏరియాస్లో ఉండేలా చూసుకోవాలి. అంటే కొంచెం ఫ్యాన్స్ అండ్ కూలర్కి దగ్గరలో ఉండేలాగా చూసుకోవాలి. వాటి హౌసెస్లో కూడా కొంచెం వెంటిలేషన్ ఉండేలాగా చూడాలి. అండ్ వాటికి డైలీ యాక్టివిటీస్లో వాటర్ ప్లే గేమ్స్ అనేవి ఉండేలా చూసుకోండి. లైక్ టబ్ బాత్స్ కానీ, స్విమ్స్ కానీ అలాంటివి. అండ్ మోస్ట్ మ్యాండేటరీగా కార్లో అస్సలు ఉంచకండి. అండ్ సమ్మర్ వాకింగ్, సమ్మర్ యాక్టివిటీస్, సమ్మర్ ప్లే గేమ్స్ ఇలాంటివి అస్సలు వద్దు. అండ్ ఒకవేళ కావాలి అన్నా కూడా నేను చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉండేలా చూసుకోండి. అండ్ మన పెట్స్ హైడ్రేటెడ్గా ఉండేలాగా చూసుకోండి. సింపుల్. వెంటనే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మన పెట్ ఓనర్స్ అందరికీ షేర్ చేయండి. మన పెట్స్ హ్యాపీగా, హెల్తీగా ఉండేలా చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.